న్యూస్. దళిత క్రైస్తవులను దళిత ఎస్సీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని ఏలూరు నగర దళిత క్రైస్తవ సంఘాలు శనివారం ఏలూరులో ర్యాలీ నిర్వహించాయి. ఇక జేవిఆర్ నగర్ లోని ప్రారంభమైన ర్యాలీ ఏలూరు కలెక్టరేట్ కు చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ గత 74 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు 10వ తేదీన దళిత రిజర్వేషన్ కోసం దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని క్రైస్తవ నాయకులు తెలిపారు. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందనీయకుండా పక్షపాత వైఖరితో అడ్డుకుంటుందని దళిత క్రైస్తవ సంఘాలు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫాదర్ జి మోజెస్, ఇక ఫాదర్ మైకేల్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. తోట సెక్రటరీ ఫర్ ఎస్సీబీసీ కమిషన్ ఏలూరు డైసిస్ ఈరోజు ప్రత్యేక విధముగా ఆగస్టు 10వ తారీఖున ఏలూరులో ఉన్నటువంటి క్రైస్తవులందరూ అన్ని శాఖల వారు ఐక్యమత్యముగా దళిత క్రైస్తవులకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి ఎస్సీ హోదా, షెడ్యూల్ కాస్ట్ హోదా గురించి గత 74 సంవత్సరాల నుండి పోరాడుతూ ఉన్నాము. ఈరోజు క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, మతము మారినా కులము మారదు అన్న నినాదంపై ఈరోజు ఏలూరు నగరం ఉన్నటువంటి అందరు క్రైస్తవులు అన్ని శాఖల వారు ఈ ఎస్సీ హోదా గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కావాలని చెప్పి బ్లాక్ డేగా భారతదేశం క్రైస్తవులందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆగస్టు 10వ తేదీన గత 74 సంవత్సరాల నుండి పోరాటం జరుగుతూనే ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ కావాలని మేము అందరం కూడా కోరుతున్నాం.